ఆహ్, మనము ధ్యానించే అంశము పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ప్రాముఖ్యంగా ఏ అంశము ధ్యానిస్తున్నాము అనంటే, దేవుని యొక్క కృపా వరముల గురించి ధ్యానిస్తా ఉన్నాము. ఈ యొక్క కృపావరములు రక్షించబడినటువంటి విశ్వాసముంచి దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఒక వరాన్ని, అంటే ఒక సామర్థ్యాన్ని దేవుడు కలుగచేస్తాడు. ఆ సామర్థ్యము సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తీర్ణ కొరకు అది ఉపయోగపడుతుంది. ఆ యొక్క వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారము, అంటే తనకు ఇష్టము అయినట్లు విభజించి ఇచ్చాడనమాట. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆత్మవరాలు కలిగి ఉండడం అనేది కూడా మనము గమనించాము బర్నబా విషయంలో. ఈ యొక్క ఆత్మవరములు దేనికి అనుగ్రహించబడినాయి అంటే, వ్యక్తి యొక్క ఘనత కోసమో, తన పేరు ప్రతిష్టల కోసమో, తన జీవనాధారం కోసమో ఈ యొక్క పరిశుద్ధాత్మ వరములు ఇవ్వబడలేదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఇవ్వబడినాయి. ఈ అంశాలను మనము చూసాము. ఈ యొక్క 12వ అధ్యాయంలో మనము ధ్యానించేటువంటి భాగము ఏదైతే ఉన్నదో, అందులో నుంచి ఇప్పటి వరకు మనము 4 ఆత్మవరాలను మనము ధ్యానించామన్నమాట. అక్కడ పౌలు ప్రస్తావించినవి మొత్తంగా 7 ఉంటాయి. 7 అంశాలలో మనము 4 ధ్యానించాము. 4 గుర్తున్నాయా? నేనే చెప్తాను. ఓకే. పంచిపెట్టుట, శుద్ధ మనస్సుతో పంచిపెట్టుట, ఇంకా హెచ్చరించుట, బుద్ధి చెప్పటము, కరుణించుట. తబిత పేరు గుర్తుంది కదా? అయిపోయినాయా 4? గివింగ్, పంచిపెట్టడం. ఓకేనా? నేను మళ్ళా చెప్తాను. కరుణించటము, నాయకత్వము చేయే సామర్థ్యము, హెచ్చరించటము లేకపోతే బుద్ధి చెప్పటము, చివరిగా మనం చూసింది పంచిపెట్టటము. పంచిపెట్టటము అనేది శుద్ధ మనస్సుతో పంచిపెట్టాలి అనే అంశాన్ని మనం నేర్చుకున్నాము. ఈ యొక్క పంచిపెట్టడం అంటే దేవుడు మనకిచ్చినటువంటి ధనము కానివ్వండి, సంపద కానివ్వండి, మనకుండేటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, గృహం కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఆహారం కానివ్వండి, వీటిల్ని ఇతరులకి, అవసరతలో ఉన్న వారికి పంచిపెట్టడము సంఘ అభివృద్ధి కొరకు. దాంతోపాటు కూడా తలాంతులను కూడా పంచిపెట్టడం అనేది చూసాము. తలాంతులు పంచిపెట్టడం అంటే, గురువు శిష్యుడికి ఏ విధముగా అయితే విద్యని ప్రసాదిస్తాడో, బోధిస్తాడో, అది కూడా గివింగ్ అంటే పంచిపెట్టడము కిందకే వస్తుంది. శుద్ధ మనస్సుతో అంటే నిజాయితీగా పంచిపెట్టడము, నటనతోటి, వేషధారణతోటి, లేకపోతే ద్వంద్వ ఉద్దేశములతోటి, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని చేసే పని కాదు. అయితే నేను చివరిగా ఆ అంశాన్ని ముగించేటప్పుడు ఒక అప్లికేషన్ మనం అన్వయించుకోవాల్సిన దాంట్లో ప్రాముఖ్యంగా ఒకటి అడిగానమాట. కుటుంబము ప్రార్థనలో కానివ్వండి, వ్యక్తిగత ప్రార్థనలో కానివ్వండి, దేవా నేను ఎవరికి సహాయం చేయాలి, నాకు సిద్ధపాటు కలగచేయి అనే అంశం గురించి ప్రార్థన చేయమని నేను మిమ్మల్ని విజ్ఞాపన చేశాను. ఆ ప్రార్థన చేశారు, చేస్తున్నారు అని నేను నమ్ముచున్నాను. దేవుడు మనకి ఇవ్వడానికి ద్వారాలు తెరవండి అని ప్రార్థన చేయడం కాదు, కానీ నేను వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ద్వారాలు తెరిచి పెట్టండి అనే అంశాన్ని కూడా మనము చూసాము. ఎంతమంది ప్రార్థన చేశారు అని చేతులెత్తనక్కర్లేదు, మనసులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఆ ప్రార్థన నేను చేశానా, నా అవసరతల కోసమే నేను ప్రార్థన చేశానా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఈ యొక్క దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి 5వ పరిశుద్ధాత్మ వరము వినయపూర్వకమైన ఉపకార పరిచర్య. ఉపకారములు చేసేవారు ఉంటారు. లేకపోతే పౌలు రోమా పత్రికలో దాన్ని ఏమని ప్రస్తావిస్తాడనంటే,
పరిచర్య అని చెప్తాడు. ఒకసారి మనము అందరము దయచేసి నిల్చున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఒకసారి చదువుదాం. అందరం కలిసి చదువుదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 6, 7, 8. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. దయచేసి కూర్చోండి. ఈ యొక్క వాక్య భాగములో నుంచి మనము కింద నుంచి అంటే 8వ వచనం నుంచి ఈ యొక్క ఆత్మవరాలని ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ రోజుకి 7వ వచనంలో చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మవరము పరిచర్య అయితే పరిచర్యలోను. ఇదే ఆత్మవరం గురించి పౌలు 1వ కొరింథీ పత్రికలో కూడా రాస్తాడు. అది నేను చదువుతాను. 1వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. ఇక్కడ చదవబడినటువంటి భాగములో కొందరిని ఉపకారములు చేయువారిని గాను అన్న అంశము మనము ధ్యానించబోతున్నాము. అక్కడ పరిచర్య అని చెప్పబడింది, ఇక్కడ ఉపకారములు అనేటువంటి మాట ఉపయోగించబడింది అన్నమాట. రెండు కూడా దాదాపు ఒకటే, ఎక్కువ వ్యత్యాసము లేదు. అయితే ఈ పరిచర్య ఏంటి, ఈ ఉపకారములు అంటే ఏంటి అన్న విషయాన్ని మనము ఒకసారి చూద్దాము క్లుప్తంగా. ఉపకారం అంటే ఏంటి, ఉపకారములన్నా పరిచర్య అన్నా. పరిచర్య అనేటువంటి మాట చాలా విస్తృతంగా ఉపయోగించబడేటువంటి మాట. ఉదాహరణకు బోధించే వారిని కూడా వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు అంటే పరిచర్య అనేటువంటి ఆ పదాన్ని మనము అనేక అంశాలకి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ స్పెసిఫిక్గా దేని గురించి చెప్తున్నాడు అనే అంశాన్ని మనము అర్థం చేసుకుందాము. ఈ పరిచర్య అనేటువంటి పదము ఏదైతే వాడబడిందో ఆ పదము గ్రీకులో డయకోనియా అని అంటాము. ఆ మాట నుంచి వచ్చినదే డీకన్. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? డీకన్. ఆ డీకన్ అనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి పరిచర్య అని ఇక్కడ చెప్పబడిందన్నమాట. కొంతమంది దాన్ని పరిచారకుడు అని కూడా అంటారు, ఆ వ్యక్తికి ఒకవేళ ఆపాదించాలి అంటే. ఈ మాటకి డైకోనియా అనే మాటకి అర్థము ఇంగ్లీష్లో ఏంటిదనంటే వెయిట్ ఆన్ ద టేబుల్. వెయిట్ ఆన్ ద టేబుల్ అనేటువంటి మాట దేనికి ఉపయోగించబడుతుంది అని అంటే భోజనము సిద్ధపరిచిన తర్వాత లేకపోతే సిద్ధపరిచేటప్పుడు సిద్ధపరచడానికి అక్కడ వేచి ఉండేటువంటి వ్యక్తి, ఎవరికైనా వడ్డించాలన్నా సరే, తిన్న తర్వాత ఆ బల్లని శుభ్రం చేయాలన్నా సరే, ఈ పనులన్నిటినీ చేసేటువంటి క్రియని చెప్పటానికి ఏమని చెప్పేవాళ్ళంటే వెయిట్ ఆన్ ద టేబుల్. బల్ల దగ్గర వేచి ఉండడము, దేనికోసము వాళ్ళకి సర్వ్ చేయడానికి. ఇంకొక విషయం కూడా ఏంటి అని అంటే ఇంకొక అంశము ఏంటంటే అక్కడ ఈ పరిచర్య అనేటువంటి మాటకి సర్వెంట్ అనే అర్థం కూడా వస్తుందన్నమాట. అక్కడ డీకన్ అన్న మాటకి సర్వెంట్ అంటే సేవకుడు అనేటువంటి మాట.
వెయిట్ ఆన్ ద టేబుల్, బల్ల దగ్గర వేచి ఉండేవాడు, పరిచర్య చేయడానికి, సర్వ్ చేయడానికి అనేటువంటి మాట. అయితే ఈ పని చాలా సులభం అనుకుంటాం, కానీ ఎటువంటి పనులు వస్తాయి ఈ పరిచర్య కిందకి అని అంటే, చేతి పనులు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే మీనియల్ వర్క్. ఈ మీనియల్ వర్క్ ఏంటి? ఆ పని శ్రమతో కూడినటువంటి పని, కష్టపడేటువంటి పని, శారీరకంగా శ్రమ ఉంటుంది. చాలా తరచుగా అందరూ ఆ పనిని తక్కువ, లేకపోతే చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. ఘనమైనటువంటి పనిగా దాన్ని కన్సిడర్ చేయరు. దాస్యుడిగా చూస్తారు, లేకపోతే దానిని చాకరీ పని కూడా అంటూ ఉంటారనమాట. ఈ పనులు రోజు చేసే పనులు అంటే మండేన్ వర్క్, అవి రోజువారీ పనులు. ఆ పనులు చేస్తూ ఉంటే చాలామందికి విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఆ పనులు చేసేటప్పుడు అంత ఆసక్తి ఉండదన్నమాట. అవి ఆసక్తి లేని పనులుగా పరిగణిస్తారు. ఎంతమందికి అంట్లు తోమడం ఇష్టం ఇక్కడ? ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఎంతమందికి వాషింగ్ లేకుండా బట్టలు ఉతకడం ఇష్టము? ఎంతమందికి ఈ ఫ్లోర్ని మాప్ చేయడం ఇష్టము? అటువంటి పనులన్నీ కూడా సర్ అనే అంశానికి నిమిడమై ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇమిడి ఉన్నవి ఆ పనులు. సో తక్కువ ప్రాధాన్యత, శ్రమతో కూడినవి, చిన్నచూపుగా చూసేటువంటి పనులు, విసుగొచ్చే పనులు, ఆసక్తి లేని పనులు, వీటిలన్నిటినీ కూడా చేయడము, ఆ సామర్థ్యాన్ని చేయడము ప్రాధాన్యంగా. అందరూ వాటిని చిన్నచూపుగా చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కొంతమందికి వాటిని చిన్నచూపుగా చూడకుండా అవి చాలా ప్రాముఖ్యమైనవి, అవి లేకపోతే సంఘము వేరే వాళ్ళ అవసరతలు తీరవు అనేటువంటి అంశం అన్నమాట. అన్న పెళ్ళి కాకముందు అన్న చేసేవాడంట, పెళ్ళైన తర్వాత మానేశాడని చెప్తున్నాడన్న. అక్కకి షిఫ్ట్ అయిందంట. ఉదాహరణకి నేను చెప్తాను ఎటువంటి ఈ పరిచర్య అంటే, సంఘములో మనందరము కూడా వచ్చేసరికి చైర్లేసి ఉన్నాయి, మైక్స్ సెటప్ చేయబడి ఉన్నది, బల్ల ఏర్పాటు చేయబడి ఉన్నది. ఇవన్నీ కూడా శ్రమతో కూడినవే. అవి చాలా ఆసక్తి కలిగించేటువంటి పనులు కాదు. అర్థమవుతుందా? అటువంటి పనులను సర్ లేకపోతే బల్ల దగ్గర వేచి ఉండడము అనేటువంటి అర్థముతో చెప్పబడి ఉందన్నమాట. ఇవే కాకుండా ఇంకా ఉదాహరణ, ఇప్పుడు నేను డీకన్ అన్న మాట గురించే చెప్పాను. ఏది రోమా పత్రికలో పౌలు ఏదైతే పరిచర్యకి ఉపయోగించాడో డీకన్ అనే మాటను మాత్రం చూసామో, ఇంకొకటి కొరింథీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి మాట ఉపకారములు. ఈ ఉపకారములు అనంటే అది యాంటీ లెంప్సిస్ అనేటువంటి గ్రీకు పదం. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే వాటిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. లెంప్సిస్ అంటే పొందుకోవడము, యాంటీ అంటే ఏంటి? వ్యతిరేకము. పొందుకోవడానికి వ్యతిరేకం ఏంటిది? ఇవ్వడము, ఇచ్చుట. ఏమి ఇవ్వడము, ఏం పొందుకోవడం అంటే సహాయము. అయితే ఈ సహాయము ఏంటిది అన్నమాట కొంచెం ఆలోచిద్దాము. ఏం సహాయం గురించి ఆలోచిస్తూ ఉన్నాము. ఒక వ్యక్తికి తన కష్టం గుండా వెళ్తుంటే భారం ఉంటే ఆ భారాన్ని తగ్గించడానికి చేసేటువంటి పని, ఆ సహాయం గురించి చెప్తున్నాడు. ఒక వ్యక్తికి, బలహీనుడుగా నిరుత్సాహంగా ఉన్నటువంటి వ్యక్తికి చేయూతనిచ్చి పైకి లేపటము అనేటువంటి అంశము, లేకపోతే ఒకరికి మద్దతుగా వారితో పాటు ఉండి మద్దతు ఇవ్వడము మాత్రమే, ఏకీభవించటము, అది కూడా సహాయము, సహకారాన్ని అందించటం అనేటువంటి అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా క్రియారూపకముగా, కేవలము మాటలతో చెప్పడం కాకుండా క్రియారూపకంగా చేయడాన్ని పరిచర్య, ఉపకారము. ఉపకారం అంటే మేలులు, అది అర్థమవుతుంది కదా, మేలులు పొందుకోవడము. ఈ రెండింటినీ చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను అర్థం చేసుకోవడానికి. ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి భార్య అనారోగ్య పరిస్థితికి గుండా వెళ్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయింది, సర్జరీ చేశారు. ఆ వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. దాదాపు 6-8 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం వాళ్ళకి. ఈ క్రైస్తవుడు, ఈ సహోదరుడు భార్యని చూసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. అయితే
ఈ సహాయము చేయడము అనేటువంటి ఈ ఆత్మవరం కలిగినటువంటి వ్యక్తి ఏం చేయొచ్చు అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పిల్లల్ని నేను చూసుకుంటాను, నువ్వు నీ భార్యని చూసుకో, హాస్పిటల్కి వెళ్ళి రావడము, అటు ఇటు తిరగడము అవన్నీ నువ్వు చూసుకో, నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాము అని పిల్లల్ని తీసుకొచ్చుకోవడము. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ సహాయం చేయడం వల్ల తనకున్న భారం కొంచెం తగ్గుతుంది. పిల్లలు తిన్నారా లేదా, పొద్దున్న లేచి వాళ్ళని చూసుకోవడము అవన్నీ కూడా చేయాల్సిన అవసరము లేదు. దాంతోపాటు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ పిల్లలతో పాటు అన్నం పెట్టాలి, తినకపోతే తినిపించాలి, ఆ ప్లేట్లను కడగాలి, వాళ్ళకి స్నానం చేయించాలి. ఇవన్నీ కూడా చాలా సులువైన పనులు కాదు, కష్టంతో కూడినటువంటి పనులు. ఆ పనులని కూడా వాళ్ళు చేయటము. ఇక్కడ 2 అంశాలు సహాయము చేస్తూ ఉన్నారు. సహాయం చేయడంలో వాళ్ళకున్నటువంటి పని భారాన్ని తగ్గించటము, వీళ్ళ భారము కూడా కొంచెము పెరుగుతుంది. సహకరించటము, వీళ్ళు చేసేటువంటి పని అది శ్రమతో కూడినది, ఫిజికల్గా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించేటువంటిది. అయితే ఇవన్నీ కూడా ఆనందంతో చేయడము, అది పరిశుద్ధాత్మని వరము, మనకి తనిచ్చే సామర్థ్యము. మీకు ఒక ప్రశ్న వచ్చిండొచ్చు అన్నమాట. ఈ సహాయం చేయడము కొంచెము కరుణ చూపించడంలో కూడా కలిసిపోయి ఉంది కదా అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? తబితా సిస్టర్ గురించి వాక్యంలో మనం చదువుకున్నప్పుడు తను ఏం చేసింది? విధవరాండ్లకు సహాయం చేసింది, వాళ్ళకి బట్టలు కుట్టించింది, వాళ్ళని ఆదరించింది, అన్నీ చేసింది కదా. ఇది కూడా అదే కదా అనే ఆలోచన ఒకవేళ ఉంటే కనుక కొంచెం రెండిటికి వ్యత్యాసం, ఒక ఓవర్లాప్ అనేది ఉండొచ్చు అవి ఇవి. కానీ ఈ సహాయం చేసే వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉండొచ్చు, కానీ జాలి దయ ఈ కరుణ చూపించే వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక సహోదరుడు రాత్రి బిర్యానీ తిన్నాడు. బిర్యానీ తిన్న తర్వాత పొద్దున్న లేచేసరికి మోషన్స్ అయ్యాయి అనుకోండి. ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగాయి, ఓకేనా. వెంటనే ఎవరికో ఫోన్ వెళ్తుంది. ఎవరైతే సహాయం చేయగలుగుతారో ఆ సహాయం చేసేటువంటి వ్యక్తి ఆయనను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు, ప్రయాసపడతాడు. ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ గుండా తీసుకెళ్తాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మెడిసిన్స్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకోసారి బిర్యానీ తినొద్దంటాడు, ఓకేనా. ఈ దయ చూపించే వాళ్ళు, కరుణించే వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు. ఎలా వస్తారు? జావ చేసుకొని వస్తారు. నీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలంటే మా ఇంటికి రా, బయట తినొద్దు, నేను నీకు చేసి పెడతాను, ఓకేనా. అంటే వాళ్ళు మాట్లాడే విధానంలో కొంచెము దయా జాలి కరుణ చూపించడం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏంటంటే సహాయం చేసే వాళ్ళకి చేస్తారు, ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళంతా ఉండదు. అది వ్యత్యాసము. అర్థమవుతుందా? గుడ్. ఈ ఉపకారములు లేకపోతే ఈ క్రియలు కొన్నిసార్లు చిన్నవిగా కూడా ఉండవచ్చు అనమాట. మాట సహాయం కూడా చేయొచ్చు, లేకపోతే ఆత్మీయంగా కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. అది కొంచెము మళ్ళీ హెచ్చరించుట, బుద్ధి చెప్పుటలోకి కూడా మిళితమై ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదే అని కాదు, ఆ ఓవర్లాప్ అనేది ఉంటుంది. అయితే ఈరోజు మనం ఇంకా డీటెయిల్డ్గా ఈ ఉపకారములు చేసేవారు లేకపోతే ఈ పరిచర్య చేసేవారికి గలటువంటి కొన్ని లక్షణాలను మనము ధ్యానించుకుందాము. ఈరోజు కొంచెం నాకు సమయం 5 నిమిషాలు ముందుగా ఇవ్వబడింది. సో సమయం ఉందా లేదా అని నేను ఆలోచన చేయాల్సినటువంటి అవసరత లేదు. ముందుగా ఈ ఉపకారములు చేసేవారు లేకపోతే పరిచర్య చేసేవారి యొక్క లక్షణాల్లో మొట్టమొదటిగా ఏమై ఉంటుంది అంటే, దేవుని వాక్య భాగం నుంచి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో నేను మొదటి 6 వచనాలు చదువుతాను. దయచేసి మీరు మీ యొక్క బైబిల్స్లో గమనిస్తూ ఉండండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనము నుండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుసాగిరి.
అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకరు, నికోనోరు, తీమోను, పర్మెవాసు, యూదుల మత ప్రవిష్ణుడును అంతియొకయు వాడును అను నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ వాక్య భాగము మనందరికీ చాలా పరిచయము. ఏమైంది అక్కడ? ఆ సంఘము ఎదుగుతున్న కొద్దీ అనేక మంది సంఘంలో వచ్చినప్పుడు యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. ఆ భాష మాట్లాడే వాళ్ళు, అంటే సాంప్రదాయాలు వేరు, వాళ్ళు పెరిగినటువంటి నేపథ్యము వేరు. అయితే సంఘములో ఒక సమస్య ఏర్పడింది. ఏ సమస్య? తిన్న దగ్గరికి వచ్చేసరికి గొడవ. సంఘంలో ఎప్పుడు కూడా గొడవలు ఎక్కువ వస్తాయంటే అక్కడే వస్తాయి అన్నమాట. తిన్న దగ్గర, వాటి దగ్గర మాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, వాళ్ళకి ఎక్కువ వేశారు అనేటువంటి వాళ్ళ సంఘంలో కూడా వచ్చినాయి. అయితే ఈ సమస్యని పరిష్కారం చేయడానికి అపోస్తులు 12 మంది ఏమని చేశారంటే వాళ్ళకి అప్పచెప్పారు, మీరు మీలో నుంచే కొంతమందిని ఏర్పరచుకోండి ఈ పనికై అని అన్నారు. అప్పుడు కొంతమందిని ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది కనుక మనం గమనించినట్లయితే వాళ్ళు చదువు లేనివారు, జ్ఞానం లేనివారు, అసలు వేరే వాళ్ళ మీద ప్రభావము చూపించే స్థితిలో లేనివారు కాదు. వారు ఎటువంటి వారు అనంటే జ్ఞానము కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపుదల కలిగిన వారు. తర్వాత మనం ఏం చూస్తామంటే ఒక్కొక్కరుగా వాళ్ళు కూడా నాయకులే అయినప్పటికీ ఈ పని అప్పచెప్పినప్పుడు వాళ్ళు విసుగు చెందక ఎవరైతే అప్పచెప్పారో వాళ్ళకి నమ్మకంగా పరిచర్య చేశారు. అంటే వాళ్ళ స్థితికి మర్చిపోయి తగ్గించుకొని ఈ యొక్క పరిచర్య అనేది చేశారు. సో మొదటి అంశము ఏంటిది నేను చెప్పాలనుకుంటున్నానంటే, ఈ గుణలక్షణాలలో వినయ మనస్సు లేక తగ్గింపు స్వభావము కలిగి ఉంటారు. ఈ పరిచర్య చేసేవారికి ఖచ్చితంగా ఇది ఉంటుంది. నేను గొప్ప, నేను ఈ పని చేయకూడదు, ఇది ఘనత లేని వాళ్ళు చేసేది, నేను ఇది టచ్ చేయను, నేను ముట్టుకున్నానంటే నా ఇన్షర్ట్ పాడైపోతుంది, నేను అసలే టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చాను, నా చీర కూడా నలగొద్దు, ఎలా వచ్చానో అలాగే ఇంటికి వెళ్ళాలి నేను సంఘం నుంచి అనేటువంటి అంశాలు వాళ్ళు పట్టించుకోరు. ఏ పనినైనా సరే తగ్గించుకొని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏంటిదంటే ఎవరైనా మనకి ఈ పని చెయ్యండి అని చెప్పారనుకోండి, వెంటనే చేస్తామా? అదందరి దృష్టిలో ఘనమైనది అయితే రెడీగా ఉంటాము, మెచ్చుకుంటారంటే రెడీగా ఉంటాము. కానీ అది శ్రమతో కూడినది, రోజు చేసేటువంటి చిన్న చిన్న పనులు అనుకోండి, ఎవరు చేస్తారు? తగ్గింపు స్వభావము కలిగి విధేయత చూపించేవారు మాత్రమే చేయగలుగుతారు. వీరి యొక్క ప్రవర్తన నిరహంకారంగా ఉంటుంది. ఇంత జ్ఞానం ఉన్నా సరే, ఇంత తెలివి ఉన్నా సరే, వాక్య భాగం అంతా తెలుసున్నా సరే, స్టెఫెనుకి చాలా జ్ఞానం ఉంది, అంతా చెప్తాడు తర్వాత. అటువంటి వ్యక్తులు కూడా అపోస్తలులు ఈ పని చేయండి, వాళ్ళ దగ్గరికి బల్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు వచ్చేసరికి బల్లను సిద్ధపరచండి, బల్లలేయండి, వాళ్ళు తిన్న తర్వాత అది శుభ్రపరచండి అన్నటువంటి పనులు చేయడం అనేది సులువైనది కాదు. ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో అప్పుడే ఆ పని చేయగలుగుతాము. గొప్ప పని, మెచ్చుకునే పని, అందరి దృష్టిలో ఘనమైన పని అయితే చాలామంది ముందుకు వస్తారు చేయడానికి. ఇటువంటి పనులు చేయడానికి ముందుకి రారు. రోమా పత్రికల్లోనే మనము ఈ వరములను ప్రస్తావించకముందు ఒక మాట చెప్తాడు పౌలు. అది మనము స్వస్థ బుద్ధి అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు చూసాము. ఆ స్వస్థ బుద్ధి అంటే ఏంటి? 3వ వచనంలో ఉంటుంది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, అంటే తన్ను తాను హెచ్చించుకోడు, నేను గొప్ప, ఈ పనులు చేయకూడదు అనేటువంటి ఆలోచన ఉండదు. ఇంకా ప్రాముఖ్యమైన అంశము ఏంటి అంటే, ఇక్కడ ఈ గ్రీకు నుంచి ఈ 7 కొంతమంది
వాళ్ళ నేపథ్యము, వాళ్ళ యొక్క కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనంటే గ్రీకులు అనమాట వాళ్ళు. గ్రీకులు అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటదంటే ప్రతిదానికి ఎవరో ఒక పని మనిషి ఉంటారు. ప్రతిదానికి. ఎందుకనంటే పని చేయడము, ఆ కష్టపడడం అంటే వాళ్ళకదొక ఇబ్బంది. అది చాలా తక్కువ జాతి వాళ్ళు చేసే పని అని అనుకునేటువంటి స్వభావం, ఆలోచన విధానంలో పెరిగారు. ఒక్కసారిగా మారుమనస్సు పొందిన తర్వాత వారి యొక్క ఆలోచన విధానము పూర్తిగా మారిపోయింది. ఏ భేదము ఉండదు. మనం చేసే పనిని బట్టి మనకి గౌరవం ఉండదు అనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. చిన్న, పెద్ద అనే అంశాలు ఉండవు. గొప్పవాడిని, ధనికుడిని, పేద అనేటువంటి అంశాలు ఉండవు అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు. ఎందుకు తెలుసుకోగలిగారంటే తమను తాము తగ్గించుకున్నారు. ఆ స్వభావము వారికి ఉన్నది. వీరి పనులు కూడా ఎలా ఉంటాయంటే మెప్పు కోసము చేయరు. అది కూడా మనము గమనించాలి. ఈ యొక్క వ్యక్తి ఎలా తగ్గించుకుంటాడంటే ఒక మేనేజర్ అయ్యుండొచ్చు. పెద్ద ఎంఎన్‌సి కంపెనీలో మేనేజర్ అయ్యుండొచ్చు. తన కింద 100 మంది పని చేయొచ్చు. అయినప్పటికీ సంఘానికి రాగానే సంఘ కాపరి ఈరోజు ఈ పని చేయాలి అని అన్నప్పుడు ఆ సంఘ కాపరికి విధేయత చూపించి ఇక్కడ 100 మందికి పరిచర్య చేస్తాడు. అర్థమవుతుందా? 100 మందిని మేనేజ్ చేస్తూ నడిపించేటువంటి వ్యక్తి సంఘంలోకి వచ్చేసరికే 100 మందికి పరిచర్య చేస్తాడు. అది తగ్గింపు స్వభావము. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ చెప్పబడినటువంటి వారు అపోస్తుల కంటే పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు నేను అనుకోవడం. అంటే చిన్నవాళ్ళు చెప్తే నేను చేయను, పెద్దవాళ్ళే చెప్పాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడి సన్నిధానంలో ఆ సర్వ్ చేసేవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, లేకపోతే మనకు ఆ పని పురమాయించిన వాళ్ళు చేయాలి అని చెప్పబడిన వాళ్ళు చిన్న, పెద్ద అని ఉండదు. ఆ తారతమ్యం అనేది ఏది ఉండదు. చిన్నవాళ్ళు చెప్పినా సరే పెద్దవాళ్ళు వినే స్థితిలో ఉంటారు. అది తగ్గించుకోవడము. సో మొదటిగా మనము చూసిన అంశము ఏంటిదేనంటే ఈ పరిచర్య చేసేవాళ్ళు, ఉపకారము చేసేవాళ్ళు వినయ మనస్కులు, లేకపోతే తగ్గింపు స్వభావము కలిగి ఉంటారు. రెండవది పరిచర్య కోసము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. ఈ విషయము ఎందుకు చెప్తా ఉన్నానంటే రెండవ లక్షణము, ఏ పనైనా సరే చెయ్యండి అన్నప్పుడు సంఘములో చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని. కానీ వీరు మాత్రము ఎల్లప్పుడూ ఏ సమయమైనా సరే, ఎప్పుడైనా సరే ఫలానా పని కావాలి, అవసరత ఉంది సంఘంలో అంటే వీళ్ళు అందుబాటులో ఉంటారు. శనివారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, ఇది ఈరోజు మాకు రెస్ట్ డే అనేది ఉండదు. ఉదాహరణకి సంఘాన్ని సిద్ధపరచాలంటే మనందరము ఆదివారం వస్తాము. కానీ సిద్ధపరిచే వాళ్ళు ఎప్పుడు వస్తారంటే దానికి ముందు రోజు వస్తారు. లేకపోతే సంఘము ఆరాధన కార్యక్రమానికంటే ముందు ఒక అరగంట, గంట ముందు వచ్చి ఉంటారు. సంఘ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా గంట, అరగంట ఉండి అన్నీ సర్దుకొని వెళ్తారనమాట. అందుబాటులో ఉంటారు. మనము వస్తాము, మనము అని అంటే కొంతమంది వస్తారు, టైం అయిపోయిన తర్వాత మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. చాలా పనులు ఇంకా ఆ రోజు ఆదివారం అంతా పనులే. వీళ్ళు మాత్రం చివరిగా ఉండి అన్నీ సదిరేసి లాక్ చేసేసి వెళ్తారు. ఈ విషయమే కాదు, ఏదైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసామనుకోండి, ఎప్పటిదాకా అందుబాటులో ఉంటారంటే ప్రోగ్రాము 10 గంటలకి స్టార్ట్ అవుతుందంటే ఉదయం నుంచి పని చేస్తూ ఉంటారు. 9:45 దాకా అక్కడే ఉండి పని చేస్తారు. ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి రెడీ అవుతూనే ఉంటారు. 10 గంటలకి ప్రోగ్రామ్ టైంకి వస్తారనమాట. అందుబాటులో ఉండడం అంటే పని ఉన్నప్పుడు రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు, సిద్ధ మనసు కలిగి ఉంటారనమాట. శనివారం వచ్చిందనుకోండి, ఏ ప్లాన్స్ వేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఔటింగ్ అనేది ఉంటుంది. వీళ్ళేంటంటే సంఘంలో ఆ పని ఉందా, ఈరోజు నాకు ఖాళీగా ఉంది, నాకు ఏ రిలీజ్ లేదు ఆఫీస్ వర్క్లో, నాకు ఖాళీగా ఉన్నాను, నేనేం చేయాలి ఇప్పుడు, జానన్న ఏమన్నా పని ఉందా అన్న రేపు చర్చ్లో అని ఫోన్ చేసి కార్తిక్ అన్న, డాలి అన్న అని చెప్పి వస్తారనమాట. ఆ పనికి అవైలబుల్గా ఉంటారు. చెప్పనక్కర్లేదు ఆ పనికి వస్తారా అని. వాళ్ళంతటికి వాళ్ళే నేను సిద్ధంగా ఉన్నాను, ఏదైనా పని ఉందా అని ముందుకు వస్తారనమాట. అది రెండవ అంశము.
మూడవ అంశము ఏంటిది? స్వచ్ఛందంగా పరిచర్య చేస్తారు. వాళ్ళని ఎవరు కూడా ఫోర్స్ చేయక్కర్లేదు. వాళ్ళని ఎవరిని కూడా రండి 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 చెయ్యండి అని వెంటబడాల్సినటువంటి అవసరత లేదు. అందులో ఈ పని గురించి మనం ఆలోచించాం కదా, చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా, అందరూ మెచ్చుకునేటువంటి పనిలాగా ఉండదు. ఎటువంటి పని ఇది? శ్రమతో కూడింది, విసుకొచ్చేది. వాటికి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తారనమాట. చాలామంది ఏదైనా పని ఉందంటే వెళ్తున్నానని అన్నారనుకోండి, నిన్ను ఎవరైనా పిలిచారా? వేరే వాళ్ళు లేరా? వాళ్ళు వెళ్తారు కదా, నువ్వే చేయగలుగుతావా ఈ పని? నీ అవసరమే ఉందా ఆ పాస్టర్కి అని అంటారు. లేదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారనమాట. ఏదో మెప్పు పొందడానికో, లేకపోతే శ్రీనివాస్ వస్తున్నాడు కదా, నేను కూడా వెళ్ళాలి, నేను శ్రీనివాస్ ఒకే ఆఫీస్లో పనిచేసేది, పని ఉందని చెప్పారు, నువ్వు ఒక్కడి వెళ్ళావనుకో, ఆయన ఎందుకు రాలేదంటే పని ఉందని సాకు చెప్పలేను, హాలిడే, ఆయన వెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఉండదు వీళ్ళకి. స్వచ్ఛందంగా వాలంటరీగా ముందుకు వస్తారు పని చేయడానికి. ఆ పని ఆసక్తికరంగా లేకపోయినా సరే ఎవరు కూడా బొట్టు పెట్టి వాళ్ళని ఫోర్స్ చేసి పిలవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. నాలుగోది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఇది ఈ పరిచర్య వరము కలిగినటువంటి వాళ్ళకి ఉండేటువంటి గొప్ప ఏమంటారంటే దాన్ని ఒక లక్షణము. ఆ లక్షణం ఏంటిది అని అంటే పని పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. పని పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. ఏదైనా పని అవసరత ఉందనుకోండి, అది తీర్చేదాకా, అది ముగించేదాకా వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే నేను కంప్లీట్ చేయాలి, ముగించాలి, ఎప్పుడు చేయాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా అవరోధాలు వచ్చినా సరే. చేసే వాళ్ళకి జస్ట్ డేట్ చెప్పాలి. ఇప్పుడు నేను డాలీ బ్రదర్కి ఏమన్నా సంఘం లేదని పని చెప్పామనుకోండి, మీకు ఏ టైంలో కావాలో చెప్పండి అన్న, ఎప్పటికల్లా కావాలి, ఇంకంతే. దాని తర్వాత ఆ టైం కల్లా అది జరిగిపోద్ది. బ్రదర్ మీరు వాక్యం చెప్పకుండా ఏవేవో చెప్తా ఉన్నారు, అట్లీస్ట్ 1-2 వాక్య భాగాల నుంచి చెప్పొచ్చు కదా, ఎందుకు ఈ స్టోరీస్ చెప్తా ఉన్నారు, ఎందుకు ఈ ఫిలాసఫికల్గా చెప్తా ఉన్నారు అనే వాళ్ళు ఉంటే దయచేసి మీకోసము, మన కోసము 2వ తిమోతి పత్రిక, పౌలు రాసినటువంటి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను. పౌలు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి చదువుతాను. ఆ వాక్య భాగంలో కొన్ని విషయాలను చూద్దాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరనే సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మోగేను అను వారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. పౌలు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఒనేసిఫోరు. అయితే ఆ వ్యక్తి పేరు ఇప్పుడు దాకా మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క ఆత్మవరము కలిగినటువంటి వ్యక్తి పేర్లలో ఒక అర్థం ఉంది. గమనించారా? తబిత అనేటువంటి వ్యక్తి పేరుకి అర్థము కరుణించేవాళ్ళు, దయ చూపించేవాళ్ళు. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. అలాగే ఒనేసిఫోరు అనేటువంటి పేరుకి అర్థము ఏంటి అని అంటే ఫోరస్. ఒనేసిస్ అనంటే బెనిఫిట్, మేలు అని. ఫోరు అంటే తీసుకొచ్చేవాడు, నాకు మేలు చేసేటువంటి వ్యక్తి, అంటే ఒక వ్యక్తికి లాభము మేలు కలిగ చేసేటువంటి వ్యక్తి. ఆయన పేరుకు తగ్గట్లు జీవిస్తున్నాడు. ఇక్కడ గమనించండి ఏం చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఇప్పుడు పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు రోమ్లో ఉన్నాడు. రెండోసారి ఆయనని చెరసాలలో వేశారు.
మొదటిసారి చెరసాలలో వేసినప్పుడు ఇప్పటికి తేడా ఉంది. మొదటిసారి వేసినప్పుడు ఏంటంటే ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీకి రాసిన పత్రిక అవన్నీ ఉన్నాయి కదా, అది గృహ నిర్బంధన లాగా అనమాట. అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, రావచ్చు, మాట్లాడవచ్చు, ఒక చైనే ఉంటుంది. ఇది మాత్రము చెరసాలకి కొంతమందే వాళ్ళు అనుమతించేవాళ్ళు వెళ్ళడానికి. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఒనేసిఫోరు అనేటువంటి వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చాడంట. ఎందుకు వచ్చాడంటే ఆయనకి ఉపకారములు చేయడానికి, మేలు చేయడానికి వచ్చాడు. అయితే ఆ మేలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అంత ఈజీగా పౌలు దగ్గరికి చేరలేదు. ఎఫెస్సి పట్టణం నుంచి, ఆ ప్రాంతం నుంచి రోముకు వచ్చాడు. చాలా అనేక మైళ్ళు ప్రయాణించి వచ్చాడు. రోముకి వచ్చి అదొక పెద్ద పట్టణము, నగరంలాగా. ఈయన ఎక్కడున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు? ఒకసారి చదువుదాం. అది శ్రద్ధగా వెదికి కనుగొని ఆదరించెను. మనలాగా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ షేర్ చేయి అని అడగలేదు పౌల్ని. నేను వస్తాను, నువ్వు నాకు లొకేషన్ చేయి, ముందుగానే ప్లాన్ చేసి నేను దిగుతాను, బస్సు ఎక్కుతాను, ఉబర్ బుక్ చేసుకుంటాను అని అనలేదు. ఆయన ఏం చేశాడు? వచ్చాడు, పట్టణం అంతా వెతికాడు. ఎన్ని రోజులు వెతుకుంటాడో నాకు తెలియదు, కానీ చాలా టైం పట్టి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితము మనకి ఈ గూగుల్ మ్యాప్స్, ఫోన్స్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే సంభాషణ ఉండేది, లేకపోతే వచ్చి తిరగాలి. ఇప్పటిలాగా క్యాబ్ బుక్ చేసుకోవడము, ఉబర్ రైడ్ అవన్నీ లేవు. కాలినడకన వెళ్ళుండొచ్చు. అంటే ఇంత ప్రయాసము, ఇంత పట్టుదల, కమిట్మెంట్ ఆ వ్యక్తికి ఉంది. దేనికి? ఉపకారము చేయాలి, పౌలుని కలవాలి, ఆయనకి సహాయము చేయాలి. ఆ పట్టుదల, పని ముగించాలి, నేను వచ్చినటువంటి పని ముగించాలి. ఎటువంటి అవరోధాలైనా సరే, అడ్డంకులైనా సరే అవి ఆ పనిని ఆపవు. శ్రద్ధగా వెతికాడనమాట, కనుగొన్నాడు. ఆ నిబద్ధత అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది వీళ్ళలో. నేను సహాయం చేయాలి, మేలు చేయాలి. అది చేయకపోతే వీళ్ళకి ఏదో ఒక లోటు, బాధ అనేటువంటి అంశము. ఆ 7 రోజులు కూడా ఎన్నో రిస్కులు గుండా కూడా వెళ్ళి ఉండవచ్చు. ఇవన్నీ ఎదుర్కొని, అడ్డంకులను దాటుకొని వెళ్ళి పౌలుకి అనేక పర్యాయములు ఏం చేశాడు? ఆదరించాడు అనేటువంటి మాట ఉంది. ఆదరించాడు అనేటువంటి మాట సాధారణంగా అన్నిటికీ ఉపయోగిస్తారు. నేను వెళ్ళి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చినా సరే ఆదరించడం అవుతుంది. ఆ ఫిజికల్ నీడ్స్ని కూడా నేను ఎప్పుడైతే వాళ్ళని తీర్చుతానో అప్పుడు కూడా ఆదరించినట్లు అవుతుంది. ఇక్కడ పౌలు ఉన్నటువంటి చెరసాలలో ప్రాముఖ్యంగా ఏంటి జరిగిందంటే, ఈ వచ్చేవాళ్ళు ఆయనకి బట్టలు తీసుకొచ్చేవాళ్ళు, లేకపోతే ఫుడ్ తీసుకొచ్చేవాళ్ళు, ఆయన అవసరతలు ఏవైతే ఉంటాయో మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆయన్ని కలవడానికి వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు. ఆ వ్యక్తులలో ప్రథముడు ఎవరు అని అంటే ఒనేసిఫోరస్. ఈ 2వ సారి చెరసాలలో ఉంచినప్పుడు ఆయన బట్టలు తీసుకెళ్ళి బట్టలు ఉతికేసి మళ్ళీ తీసుకొచ్చి ఉండొచ్చు. ఆయనకు కావాల్సినటువంటి ఆహారము జైల్లో పెడుతున్నారో లేదో అని ఆహారం వండుకొని వచ్చి ఉండొచ్చు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే 4వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే తిమోతికి, నువ్వు నెక్స్ట్ టైం నన్ను కలవడానికి వచ్చేటప్పుడు అంగీని తీసుకురా, చలిగా ఉందేమో కప్పుకోవడానికి. అంటే ఇటువంటి అవసరతలు మనకి రోజు ఉండేటువంటి అవసరతలు ఉంటాయి కదా, ఫుడ్, షెల్టర్, లేకపోతే కప్పుకోవడము, వీటిలన్నిట్లు కూడా మీట్ చేయడము, ఆ అవసరతలను తీర్చడము. ఆ పని ఎవరు చేస్తూ ఉన్నారంటే ఒనేసిఫోరస్. ఆయన పేరు అర్థం ఏంటిది? మేలు చేసేవాడు, లాభము కలుగ చేసేటువంటి వ్యక్తి అని. ఇది 4వ అంశము. పనిని పూర్తి చేయడంపై వాళ్ళు దృష్టి పెడతారు. సాకులు చెప్పరు. అడ్డంకులు వచ్చినా సరే ఖచ్చితంగా అవి ఎదుర్కొని ముందుకెళ్ళి సహాయము చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చివరిది 5వ అంశము. ఇదే మాటలో ఈ భాగంలోనే మనం చదివిన దాంట్లో ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో చాలామంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారంట. పౌలుతో అప్పటిదాకా పని చేసిన వాళ్ళు, అప్పటిదాకా సహాయం చేసిన వాళ్ళు, లేకపోతే పరిచర్యలో ఉన్న వాళ్ళు కొంతమంది విడిచి వెళ్ళిపోయారు. కానీ ఒనేసిఫోరు మాత్రము ఏం చేశాడు? నమ్మకంగా వచ్చాడు. ఈ రావడానికి గల కారణం కూడా ఏంటిదేనంటే, అంతకు ముందే ఈ చెరసాలలోకి పౌలుని తీసుకురాకముందు పౌలు అనేక సంవత్సరములు ఎక్కడ పరిచర్య చేశాడు అని అంటే ఏ పట్టణంలో?
మనం మిషనరీ జర్నీస్ పౌలు ప్రయాణాల గురించి ధ్యానించినప్పుడు చూసామన్నమాట. ఎక్కడంటే ఎఫ్ఎస్సి పట్టణంలో. లాస్ట్ టైం అంకుల్ ఆన్సర్ చెప్పారు. ఎన్ని ఇయర్స్ లేకపోతే ఎన్ని డేస్ అంటే అంకుల్ 3 years అన్నారు. ఆల్మోస్ట్ అది అన్ని సంవత్సరాలు పౌలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నప్పుడు ఆ పౌలుకి ఉపకారములు చేసింది ఎవరు, ఆయన అవసరతలని ఆదుకున్నది ఎవరు అని అంటే ఒనేసిఫోరు ఎఫ్ఎస్సి పట్టణానికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తి. అదే చెప్తా ఉన్నాడు 18వ వచనంలో. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు అని ఎవరికి చెప్తా ఉన్నాడు? తిమోతికి పౌలు చెప్తా ఉన్నాడు. ఆ 3 సంవత్సరాలు ఈయన అవసరతలు ఎంతగానో ఉపచారము అన్నటువంటి మాటకు ఎన్ని విధాలుగా ఉపకారములు చేశాడో, ఉపచారము చేశాడో అని మెనీ డిఫరెంట్ వేస్. అర్థమవుతుందా? అనేక విషయాల్లో ఆయన నాకు సహాయము చేశాడు, నాకు మేలు కలుగ చేశాడు. ఎప్పుడు? ఎఫ్ఎస్సి పట్టణంలో. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. దానికి నేను ఏమని లక్షణాన్ని అనుకున్నానంటే, నమ్మకమైన వ్యక్తులు లేకపోతే నమ్మదగినటువంటి వ్యక్తులు ఈ పని చేయాలి, సహాయము చేయాలి, ఉపకారములు చేయాలి అనేటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే నమ్మకస్తులు. ఒక్కసారి పని చెప్పామంటే అది ఖచ్చితంగా చేస్తారు. అవసరతలో ఉన్నదంటే ఫస్ట్ మనల్ని ఆదుకునేవాళ్ళు, ఈ సహాయం చేసేవాళ్ళు, సంఘ పరిచర్యలో కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి, నమ్మకంగా వాళ్ళు ముందుంటారు, చేస్తారనమాట. వాళ్ళని వీ కెన్ కౌంట్ ఆన్ దెమ్. ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఆ ట్రస్ట్ వర్ది పీపుల్. అటువంటి వ్యక్తి ఒనేసిఫోరు. అంటే మేలులు చేయడమే కాదు, ఆ మేలులు చేస్తూ ఉండేటప్పుడు వారి యొక్క లక్షణం ఏది బయటకు వస్తుంది అని అంటే నమ్మకమైనటువంటి వ్యక్తులు, నమ్మదగినటువంటి వ్యక్తులు. ఎన్నో మార్లు చేశాడు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఒనేసిఫోరు 3 సంవత్సరాల్లో ఎన్ని ఉపకారాలు ఎన్నిసార్లు చేశాడో. ఆ నమ్మకంతో అందరూ విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఆయన వచ్చి ఉపకారము చేస్తూ ఉన్నాడు. పౌలు అప్పుడు చాలా ఎమోషనల్గా కూడా బాధపడుతూ ఉండొచ్చు. ఎందుకు? తిమోతికి కూడా చెప్తా ఉన్నాడు. తిమోతి కూడా అన్ని సంవత్సరాలు పౌలుతో పరిచర్యలో ఉన్నా సరే ఆయనకి హెచ్చరిక ఏం చేస్తూ ఉన్నాడంటే, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, సువార్త విషయమై నా విషయమై నీవు సిగ్గుపడొద్దు. అందరూ సిగ్గుపడి విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా ఈయన పరిస్థితి భయంకరంగా ఉన్నా సరే, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నది ఎవరంటే ఒనేసిఫోరస్. సో మనకు కూడా సంఘంలో ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఇటువంటి వాళ్ళు ఉపకారములు సహాయం చేసేవాళ్ళు నమ్మకస్తులు. చేస్తాము అన్నారంటే చేశారు. కరెక్ట్గా ఆ రోజు వచ్చే టైం కల్లా నేను చేయలేకపోయానన్నా, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ముందే, నాకు వేరే పని వచ్చింది అనేటువంటి సాకులు చెప్పరు. యాక్చువల్గా ఆదివారం ఏంటంటే మనకి చాలా బలం కలిగించేది, దేవుడు మనకి మేలు చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి వాక్యం వినేటప్పుడు మనకి చాలా ఆదరణ, స్ట్రెంగ్త్ వస్తుంది. సహాయం చేయాలి, మేలు చేయాలి, శ్రమలు ఉంటాయి, నమ్మకంగా ఉండాలి, కష్టాలు ఎదుర్కోవాలి, పోరాడాలి, పని చేయాలి, వాలంటీర్గా స్వచ్ఛందంగా ముందుకు రావాలి, అది కూడా ఆసక్తి లేని పనులు, ఇవన్నీ చెప్తే మనకి దేవుడు ఈరోజు మాట్లాడలేదు ఇంకా. దేవా అన్నతోటి నెక్స్ట్ టైము మాట్లాడు అనే ప్రార్థన చేస్తాం. అలా కాదు. ఈ యొక్క అంశము చాలా 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 ప్రాముఖ్యమైనది. పరిచర్య, ఉపకారములు చేయడం అనేది ఎంతో శ్రేష్టమైనది. అయితే ఇది కేవలము ఈ ఆత్మవరము కలిగిన వాళ్ళే కాదు, అందరం కూడా అవసరాన్ని బట్టి చేయొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులని చివరిసారిగా ఆ బల్లలో పాల్గొనే ముందు ఏం చేస్తాడు? వాళ్ళ కాళ్ళని శుభ్రపరిచి బట్టతో తుడిచిన తర్వాత ఏం చెప్తున్నాడు? నేను మీకు ఎలా చేశానో మీరు కూడా అలాగే కొందరికే చేయండి, పెద్దలకే చేయండి అని చెప్పలేదు. ఎవరికి చేయాలి? అందరికీ, అందరూ చేయాలి. అంటే పరిచర్య, సర్వింగ్ వన్ అనదర్, మేలు చేయడము, ఉపకారములు చేయడం అనేది ప్రతి ఒక్కరము చేయగలిసినటువంటి పని. సంఘములో ఆత్మవరం ఉన్న వాళ్ళు మనకంటే ఒక అడుగు ముందుండి నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ విషయాల్లో నుంచి మనము కొన్ని అంశాలు నేర్చుకోవచ్చు ఈ గుణలక్షణాల నుంచి. అవి మనము ఈరోజు ఫోకస్డ్గా టేక్ అవేస్, ఈరోజు నేను ఏం నేర్చుకోవాలి, నేను దేవుడి కోసం ఎలా జీవించాలి అన్న విషయాలలో కొన్ని మనం అన్వించుకోవడానికి కొన్ని అంశాలను చూద్దాం.
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు ఆ వినయము, ఆ మనస్సు తగ్గించుకునే స్వభావము మనకి రావాలి. నేనెక్కువ, నాకు ఆస్తి ఉంది, ఘనత ఉంది, పేరుంది, మంచి ఉద్యోగం ఉంది, నేను వీళ్ళకి పరిచర్య చేయాలా, నేను వీళ్ళకి హెల్ప్ చేయాలా, నేను 100 మందికి మేనేజర్గా ఉన్నాను, ఇక్కడికి వచ్చి టేబుల్ ఏమంటారు, టీ సర్వ్ చేయమంటారు, చైర్స్ ఏమంటారు, ఇవి నా వల్ల కాదు అనేటువంటి అంశం కాదు. వీటిలన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటిది అని అంటే, మనము పిల్లల్ని పెంచే విషయంలో ఈ దినచర్య పనులు ఉంటాయి కదా, రోజువారీ పనులు, ఆసక్తి లేని పనులు, తర్వాత శ్రమతో కూడిన పనులు, ఎవరైతే దాన్ని తక్కువగా చూస్తారో ఆ పనులు మనమే వాళ్ళకి నేర్పియం. పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు అట్టికాయ తిన్నారనుకోండి, తొక్క అక్కడ పడేశారనుకోండి, సర్వెంట్ ఇస్తారులే, నువ్వు పోరా, నువ్వు ఎత్తొద్దు, అది మనం చేసే పని కాదు, నువ్వెవరు, నువ్వు ఒక రాజువి అంటే వాడిని ఒక కింగ్ లాగా, రాజు రాణిలాగా చూస్తాం. చిన్న చిన్న పనులు, ఇంట్లో పనులు కూడా నేర్పియము. అబ్బాయి అనుకో, అరే అబ్బాయిలు చీపిరే పట్టుకోద్దురా, నువ్వేంట్రా చీపిరి పట్టుకుంటున్నావు ఊడవడానికి అంటే, ఆ కుటుంబంలో మన వైఖరి, ఇటువంటి పనుల పైన వైఖరి ఎట్లా ఉంటుంది, అలాగే ఉంటుంది. అవి చిన్న చూపుతో చూసేటువంటి పనులు, హీనులు, నీచమైన పనులు, చాకరీ పనులాగా చూస్తాం. కానీ యూదులు ఏం చేసేవాళ్ళంటే, చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ కూడా వాళ్ళకి పిల్లలకి నేర్పించేవాళ్ళు. అది వ్యత్యాసం యూదులకి, గ్రీకులకి. దేవుడి దృష్టిలో ఇంటి పనులు చిన్నపిల్లలకి మనము అలా నేర్పించకూడదు. ఇది మంచి పనులు, ఇవి ఘనమైనవి, నువ్వు ఇదే చేయాలి, ఇది చేయకూడదు, చీపిరి పట్టుకోవద్దు, ఊడవద్దు, తిన్నది అట్లే పెట్టేసి వెళ్ళు అనేవి కాదు. ఆ పిల్లల్ని పెంచే విషయంలో ఆ వైఖరి మనం ఆలోచించుకోవాలి. మన స్థితిని బట్టి, ధనాన్ని బట్టి, స్తోమతని బట్టి నేను ఈ పని చేయకూడదు అని గిరి గీసుకోవడానికి వీలు లేదు. రెండవ అంశం ఏంటిది అంటే, పరిచర్య అవసరతలు ఉన్నప్పుడు మనము అందుబాటులో ఉన్నామా, లేకపోతే సాకులు చెప్తా ఉన్నామా, అది వ్యక్తిగతంగా మనకి మనం ఆలోచించుకోవాలి. ఈ అవసరత ఉంది సంఘములో, వాళ్ళు ఎప్పుడు కూడా సాకులు చెప్పరు, ముందుగా ఉంటారు. బొట్టు బట్టి పిలిచినా పిలవకపోయినా ముందుగా ఉండేటువంటి వ్యక్తులు. స్వచ్ఛందంగా చేయడము, వాలంటీర్. దేవుడు కోరుకునేది ఏంటంటే పోటీ పడి చేయడము, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని కాదు, స్వచ్ఛందంగా ఆయన పరిచర్య చేయడము. అనేకులము మనము క్రిస్టియన్ మినిస్ట్రీ అవ్వచ్చు, వ్యక్తిగత పనులు అవ్వచ్చు, ప్రారంభిస్తాం కానీ ముగించము. ఎంతో ఆశతోటి, ఎంతో బలంతోటి, అసలు ఎంతో ఏమంటారు ఎనర్జీతోటి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ చివరికి వచ్చేసరికి ముగించము. వీళ్ళలాగా పనిని ముగించడము, ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవరోధాలు వచ్చినా సరే, ఆటంకాలు వచ్చినా సరే, పనిని ముగించడము అనేటువంటి లక్షణాన్ని మనము నేర్చుకోవచ్చు. చివరిది ట్రస్ట్ వర్ది, అంటే నమ్మకమైన వారిగా మనం ఉన్నామా. ఒక పని అప్పచెప్పారంటే అది బోధించడం కావచ్చు, లేకపోతే చైర్స్ వేయడం కావచ్చు, టీ సర్వ్ చేయడం కావచ్చు, సంఘ పరిచర్య కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఆ ట్రస్ట్ వర్ది పీపుల్గా, నమ్మకమైన పనివారంగా మనము ఉన్నామా, అది కలుగ చేస్తున్నామా, ఈ అంశాలను ఒకసారి మనము ధ్యానించుకోవాలి. ఒనేసిఫోరస్ తన పేరుకు తగినట్లు జీవించాడు. తన పేరుకి అర్థం ఏంటి? లాభము చేయవాడు, మేలు చేయవాడు. మనం కూడా దేవుడు మనల్ని మనం ఎందుకు రక్షించబడ్డామంటే ఇతరులకి లాభకరంగా ఉండడానికి, ఇతరులకి మేలుకరంగా, ఉపయోగకరంగా, ఉపకారములు చేయడానికి దేవుడు రక్షించాడు. ఆ ఉపకారములు చేసేటప్పుడు తగ్గించుకోవడము అవసరము. ఆ ఉపకారం చేసేటప్పుడు ఆ పనులు సమాజంలో అవి చిన్న చూపుతో చూసేవి ఉండొచ్చు, కానీ సంఘములోకి వచ్చేసరికి సంఘస్థులకి చేసేటప్పుడు అవి చిన్న చూపుతో చూసేవి కాదు. దేవుడి దృష్టిలో అవి ఘనమైనవి, గొప్పవి. అందుకే ఈ ఆత్మవరాన్ని దేవుడు సంఘస్థులకి ఇచ్చాడు. అది ఇచ్చాడంటే దాని ప్రాముఖ్యత చాలా ఉంది. సో 5 అప్లికేషన్స్ ఏంటి? తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, పరిచర్యకి అందుబాటులో ఉండాలి, స్వచ్ఛందంగా పని చేయాలి, పని పూర్తి చేయడం, ఆరంభించడమే కాదు పూర్తి చేయడం, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. ఇటువంటి ఆ లక్షణము చివరిగా నమ్మకస్తులుగా ఉండడానికి మనము ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఇవి ఏమీ రావు.
కష్టపడితేనే, శ్రమ పడితేనే వస్తాయి. దేవుడి మీద ఆధారపడితేనే వస్తాయి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.